నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ 12 Pro Plus కొన్ని డిజైన్స్ అయితే బయటపడ్డాయి బై. అండ్ ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఏవైతే చూసుకున్నామో చాలా బాగా అనిపించినాయి. ఏదైతే 50 MP ప్రైమరీ కెమెరా వస్తుంది, 8 MP సెకండరీ కెమెరా, 65 MP ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది అనేసి అయితే కొందరు టెలిఫోటో కెమెరాతో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు. ఇక్కడ మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 SoCతో పాటు వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్లో 114 బేస్డ్ ఆన్ రియల్మీ UI 5 వస్తుంది అనమాట. 12GB ర్యామ్ ప్లస్ 512GB స్టోరేజ్తో పాటు వస్తుంది అనేసి అయితే లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అప్డేట్ అయితే వచ్చింది బై. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే చాలామంది ఇది అయితే మర్చిపోయారు అప్డేట్లు అయిందంటే రీసెంట్గానే పోకో సిరీస్ అయితే లాంచ్ అయింది కదా, దాంతోపాటు పోకో M6 Pro 4G అండ్ 65 MP పాటు అయితే లాంచ్ అయింది అన్నమాట 4G వేరియంట్. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి $179 వస్తుంది. 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్, 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. $229 పాటు వస్తుంది అన్నమాట. మెయిన్ ఏంటంటే మెటాక్ హీలియో G99 ప్రాసెసర్తో పాటు గ్లోబల్గా లాంచ్ అయింది. మన ఇండియాకి నెక్స్ట్ మంత్లో రావచ్చు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆర్టికల్స్ ప్రకారం చూసుకుంటే మాత్రమే త్వరలో 4G పోకో M6 Pro 4G వేరియంట్ త్వరలో రావచ్చు అనేసి అయితే అంటారు. ప్రైస్ గురించి అయితే ఇంకా అప్డేట్ అయితే ఏం రాలేదు, కానీ స్పెక్స్ అయితే డీసెంట్గా ఉన్నాయి. చూద్దాం మార్కెట్లోకి వచ్చినాక మీకు సపరేట్ ఇంకో అప్డేట్ అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సేల్స్ గురించి అనమాట. మీకు అమెజాన్ సేల్ స్టార్ట్ అయిపోయి, గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ అయిపోయింది 13th నుంచి 18th January దాకా. దాని తర్వాత నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఇట్లా సో ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ అదే ఉందన్నమాట. 13th January నుంచి 19th January దాకా. సో ఫ్లిప్కార్ట్లో ఏంటంటే ఒక రోజు ఎక్స్ట్రా వస్తుందన్నమాట. ఏమైనా ఇంపార్టెంట్ మీకు యూస్ఫుల్ అయ్యే గ్యాజెట్స్ ఏమైనా ఉండే ఇట్లా ఈ బెస్ట్ టైం అనుకోవచ్చు పర్చేజ్ చేసుకోవచ్చు, నేను అడ్వైజ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఆరోస్ ఉంచామట. సో ఆరోస్ వాళ్ళు వరల్డ్ ఫస్ట్ గేమింగ్ మానిటర్ అనమాట. సో విత్ OLED డిస్ప్లే, దాంతోపాటు డిస్ప్లే పోర్ట్ 2.1 అండ్ UHBR 2.0తో పాటు అయితే రిలీజ్ అయిందనేసి అయితే అంటారు. సో ఇక్కడ డిస్ప్లే పోర్ట్ గురించి నేను ఒక 3 days బ్యాక్ మీకు అప్డేట్ ఇచ్చిన హార్డ్వేర్ న్యూస్లో. బెనిఫిట్ ఏంటంటే ఇంకొంచెం స్మూత్, ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనేసి అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఎడిటింగ్ అవన్నీ కూడా బాగుంటుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ నుంచి చూసుకుంటే కూలర్ మాస్టర్ వచ్చారు. సో కూలర్ మాస్టర్ వల్ల అయితే అది ప్రోటోటైప్ GPU కూలర్స్ చూపించింది అన్నమాట విత్ 2 fans. సో వీళ్ళు కూడా CPU కూలర్ మాటింగ్ వస్తున్నట్టు. సో చూద్దాము, మనకి ఇంకా అప్డేట్ రాగానే ఇంకొక న్యూస్ అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ ఈకే నుంచి చూసుకుంటే ఈకే వాళ్ళైతే లాంచ్ చేసారన్నమాట AIO డైరెక్ట్ డై కూలర్ అనమాట అవి. సో డైరెక్ట్గా డైకి సో ఫర్ డీలిటింగ్ ఇంటెల్ LG అనమాట. సో డైరెక్ట్ డైకే వచ్చేటట్టు కూలర్స్ తీసుకొచ్చిరన్నమాట. మరి ఘోరంగా ఉంది. ఈకే న్యూక్లియస్ AIO CR360 డైరెక్ట్ డై DRGB 1700 అనమాట. సో ఇది ఈకే వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ 202.9 poundsతో పాటు వస్తుంది అన్నమాట. సో డాలర్స్లో ఎంత ఉందో తెలియదు, కొంచెం తేడా ఉండొచ్చు. సో 360mm AIO కూలర్తో పాటు వస్తుంది. సో బెనిఫిట్ అంటే బై ముందు చెప్తున్నా, ఎక్స్ట్రీమ్గా యూజ్ చేసే వాళ్ళకి బెనిఫిట్ అవుతా, కానీ యావరేజ్గా మనలాంటి వాళ్ళకైతే పెద్దగా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఏం లేదని అయితే నేను మీకు అప్డేట్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే ఎపిక్ స్టోర్లో సెయిల్ ఫార్త్ అనే ఒక గేమ్ అయితే ఫ్రీగా అవైలబుల్ ఉంది. ఒకవేళ అయితే మీరు పర్చేజ్ చేసుకోవాలంటే ఫ్రీగా తీసుకోవచ్చు, పర్చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ గేమ్ యొక్క సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకోవడం మాత్రమే చాలా తక్కువనే. 4GB ర్యామ్, i5 2nd generation, ఇంటెల్ HD గ్రాఫిక్స్ అన్నమాట 4000 సిరీస్, DirectX 9 300MB స్టోరేజ్ ఉంటుంది. 300MB స్టోరేజ్ బై. చాలా చిన్న గేము, విజువల్గా బాగానే ఉంది. కొంచెం ఏమంటారు పడవ ఉంటుంది, సో పడవ మీద. సో దీనికి సంబంధించిన కుదిరితే గేమ్ ప్లే అయితే తీసుకొస్తాను బై. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ చిన్న అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది మీ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా యువత విషయంలో వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం బై.